ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అద్దరు కొట్టడానికి వచ్చేస్తోంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వర్షిని. రావణుడు ఈ ప్రపంచం దృష్టిలో అతను రాక్షసుడు, కానీ ఈ బ్రహ్మాండంలోనే అతను ఒక మహాజ్ఞాని. లంక మొత్తం రావణుడి భక్తులైతే ఈ రావణుడు మాత్రం ఆ శివుని మహాభక్తుడు. రావణుడు ఆ కైలాస పర్వతాన్ని ఎత్తాడు, కానీ శివుడు తన కాళ్లతో ఆ పర్వత భారాన్ని పెంచాడు. అప్పుడు మొదటిసారిగా ఆ రావణుడు శివనామస్మరణ చేశాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అప్పుడు ఆ శివుడు ప్రత్యక్షమై రావణుడిని మహాభక్తుడిగా అంగీకరించి చంద్రహాసం అనే ఆయుధాన్ని వరదానం ఇచ్చాడు. అది మొదలుకొని ఈ భూమి మీద రావణుడి అరాచకాలు మరింతగా పెరిగాయి. ఎప్పుడైతే రావణుడి అరాచకాలు మరింతగా పెరిగాయో అప్పుడు శ్రీరాముడు ఆ రావణుడిని వధించాడు.
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం జాంతకం ధకాంతకం తమాంతకం తకం భజే సర్వమంగళ కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం జాంతకం ధకాంతకం తమాంతకం తకం భజే మరి ఈ పర్ఫార్మెన్స్ మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. శేఖర్ మాస్టర్, ఫినాలేకి ఎలాంటి గ్రాండియర్ కావాలో పర్ఫెక్ట్ గా అందించారు. డాన్సర్స్ పర్ఫెక్షన్, ఆ ఫార్మేషన్, ఆ కాస్ట్యూమ్స్, వర్షిని డాన్స్ మామూలుగా లేదు. సుదర్శన్ నాకు బాగా నచ్చింది అంటే ఫార్మేషన్ లోనే నువ్వు 10 తలకాయలు ఉండి ఇటు ఒక 5 తలకాయలు నరికి ఇచ్చావు. నాకు ఆ థీమ్ చాలా బాగా నచ్చింది సుదర్శన్. సూపర్. ప్రణీత గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నాకు చాలా నచ్చింది. ఓవరాల్ స్టోరీ చెప్పింది, హనుమాన్, సీత, రామ అందరినీ తీసుకొచ్చి చాలా చాలా బాగా, అంటే ఓవరాల్ గా షోలా ఉండే. నాకు చాలా చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. జడ్జెస్, టైమ్ ఫర్ వన్ లాస్ట్ సీక్రెట్ స్కోర్స్ ఆఫ్ రేస్ టు ఫినాలే. సుదర్శన్ మాస్టర్, ఆల్ ది వెరీ బెస్ట్. కలలు కనదట కన్నెత్తి కనదట కరుకు మగువట హోయ్ నగలు బరువట గుణమే నిధి అట ఎగిరి పడదట హోయ్ డేంజర్ పిల్ల డేంజర్ పిల్ల డేంజర్ పిల్ల పిల్ల ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా చేదుకి తెలియకుండా